ఈరోజు అన్ని మహిళా శక్తి సంఘాలు కదిలి వచ్చి ర్యాలీ చేయడం ఎందుకంటే కోల్కతాలో జరిగిన గ్యాంగ్ రేప్ గురించి అందరికీ తెలుసు. దానికి నిరసనగా న్యాయం జరగాలి, ఆ నిందితుడిపైన వెంటనే శిక్ష అమలు చేయాలి, నడి రోడ్డు మీద ఉరిశిక్ష వేయాలన్నదే మా మహిళల యొక్క విన్నపం. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, అన్ని రకాలుగా ఒక స్కూల్కి పంపించాలన్నా, కాలేజ్కి పంపించాలన్నా, సంస్థల్లో ఏదైనా ఉద్యోగం చేయాలన్నా ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అమ్మ ఇంటికి తిరిగి వచ్చేదాకా బాధపడుతున్నారు. కానీ ఇది జరుగుతున్నా సరే ఇంకా దుర్మార్గులు ఇంకా చేస్తూనే ఉన్నారు. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుని ఇలా చేసిన వాళ్ళకి వెంటనే ఉరిశిక్ష వేయాలన్నది మా మహిళల యొక్క విన్నపం. ఇలా చేసిన నాడు ప్రతి తల్లి తండ్రి దీపావళి పండగ చేసుకుంటారు. ఆడపిల్లని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొని కనీ పెంచి ఇలాంటి నీచుల చేతిలో పెట్టడానిక వాళ్ళకు అన్నది. అదొక్కటే మా విన్నపం. ఇది ప్రభుత్వం దగ్గరికి చేరాలన్నదే మా మహిళల యొక్క విన్నపం. జై హింద్. జస్టిస్ అంటే ఏ విధంగా కోరుకుంటున్నారు మీరు? నిందితుడు భయపడేలాగా ఉండాలండి. మళ్ళీ ఇలాంటి తప్పు చేయడానికి కూడా భయపడాలి. ఇలాంటి తప్పు ఇంకా అసలు ఎవరు చేయకూడదు అనమాట. ఆ శిక్ష అంత కఠినంగా ఉండాలి. తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లల్ని పంపించాలన్నా, చదువుకు పంపాలన్నా, చిన్న పిల్లలండి, పసి పిల్లలని కూడా చూడకుండా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మాకు ఆవేదన, చాలా భయంగా కూడా ఉంది పిల్లల్ని పంపడానికి. సో కఠినమైన శిక్ష చర్య తీసుకుని చాలా దారుణంగా ఉండాలి ఆ శిక్ష అనేది. అది చూసి భయపడి ఎవడైనా తప్పు చేయడానికి గజగజ వణకాలి, భయపడేలాగా ఉండాలన్నమాట. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉండాలంటే ఆడదాన్ని చూసి ముట్టుకోవాలంటే కూడా భయపడాలి వస్తుందన్నారండి. ఆడది బయటికి స్వతంత్రంగా తిరిగితే మరి స్వతంత్రం ఎక్కడొచ్చిందండి మనకి? అతను చేసిన పనికి చావు అనేది చాలా చిన్న శిక్ష. మీ సజెషన్ ఏం చెప్తారు? యాసిడ్ పోసి, యాసిడ్ ఎలా పోస్తున్నారు అందరి మీద, ఆడవాళ్ళ మీద. అంటే 5 నిమిషాల్లో చచ్చిపోతాడు కదా, మరి ఏం చేయాలి? యాసిడ్ పోసి హింసించి పుల్లలు గుచ్చి ఎలా పెడితే ఎలా చేస్తున్నారు. జీవితకాలం నరకం అనిపించే లాంటి శిక్ష వేయాలి. బతికి సచ్చి చూపించాలి. ప్రజలందరికీ కూడా కోరుకునేది ఇదే. ర్యాలీ జరిగి అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి వెంటనే శిక్ష అనుభవించేలాగా చెయ్యాలండి. అప్పుడు ఆడవాళ్ళు ధైర్యంగా తిరగలుగుతారు. పగలే కాదు, రాత్రిలో అలాగా తిరగట్లా, పగలు కూడా తిరగాలన్నా కూడా భయం వేస్తుంది. అలాంటి అసలు ఆడపిల్లలు తల్లిదండ్రులే కదా, ఆడపిల్లలు మామూలుగా రేపు పొద్దున్న జనరేషన్ ఎలా పుడతారండి? ఆడపిల్లలు లేకుండా చేసేస్తున్నారు మొత్తానికి. ఆడపిల్లని పంపాలంటే బయటికి భయం వేసిపోతుందండి. మేము ప్రత్యేకంగా ఇదివరకు అయితే మేము సైకిల్ మీద తిరిగి, ఇప్పుడు ఈ ప్రపంచంలో బతకలేరండి ఆడేళ్ళు. మేము తల్లిదండ్రులు కూడా భయపడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇంట్లోనే ఉంచుతున్నాం. భయం వేసి ఇంట్లోనే ఉంచుకుంటున్నాం పిల్లల్ని. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే. అంత స్వతంత్రం లేకుండా చేసేస్తారండి. స్వతంత్రం ఎక్కడ వచ్చిందండి ఆడదానికి? ఇటువంటి ప్రభుత్వం ఎందుకు వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు? ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనే మా ఆవేదన. ఈ ర్యాలీ కండక్ట్ చేసింది అందుకే. ఇంత శిక్ష వాళ్ళకి రాజకీయాల్లో మద్దతు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ అవన్నీ బయటకు వచ్చి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి మేము కోరుకునేది. అది ఏ నేరస్తుడు తప్పించుకోవడానికి వీళ్ళది. వాళ్ళకి వేసే శిక్ష చూసి వేయాలి. అలాంటి శిక్ష భయం పెడదండి. చేసిన వాళ్ళ ఆస్తులు అన్ని లాగేసుకోవాలి. ఎవరైతే వాళ్ళు అన్యాయం చేశారో వాళ్ళకి ఆస్తులన్నీ చేసేయాలి. వాడికి లైఫ్ లో ఉద్యోగం గానీ ఏమీ ఇవ్వకూడదు. వాడికి బతకడానికి అవకాశం ఇవ్వకూడదు. బతకడానికి ఒక ఉరిశిక్ష అనేది చాలా చిన్న శిక్ష. జీవితకాలం వాడు సఫర్ అయ్యేలాగా ఉండాలి. అట్లాంటి శిక్ష వేయాలి. అమ్మాయిది ప్రైవేట్ పార్టీలు ఎలా అయితే చేశాడో ఆడి పార్టీలు కోసేసి ఆడి జీవితకాలం బాధపడేది చెయ్యాలండి. నా కోరిక అయితే అది ఆడి పాటలు కోసేయాలి. ఆడి జీవితం అలా భయపడేలాగా ఉండాలి. ఇంకోటి తప్పు చేయాలంటే తప్పు చేయడానికి ముందుకు రావాలి. శిక్ష వేయించాలి.